చిరంజీవి నాకు మంచి ఆత్మీయుడు. ఐఎమ్ సారీ చిరంజీవి, నీకు చెయ్యి ఇలాగా నేను సడన్గా మొన్ననే చూశాను, నీకు ఒక చెయ్యి నాకు టోటల్ బాడీయే పనిచేయడం లేదు. బట్ ఎనీవే ఆ భగవంతుడు తొందరగా నిన్ను కోరుకోవాలని షిర్డీ సాయినాథ్ని కోరుకుంటున్నాను. బుక్ ఇంగ్లీష్లో ఉంది, ఎట్లా చదువుతాడో అంటారు. दोस्त ऐसा है, अरे दोस्त, अरे इंग्लिश ट्रांसलेशन को लक्ष्मी है मेरा डाटा. నా కొలీగ్ మోహన్ బాబు గారికి, మోహన్ బాబు నే చాలు సభా మర్యాద, లోపల భావం చెప్తే బాగుంటుంది, పెదాల నుంచి వస్తున్నది. You can't follow Telugu, you ask me, Chiranjeevi. What I am talking, you ask me. Huh? You follow? Following. What following? What following, man? No, after 2 hours I am going to ask you. If you won't give correct answer, I will be very angry. Mohanji, I am correct? You are following Telugu? I think you know better than me. Yes. నా మిత్రుడు నాకు కానీ, మోహన్ బాబు గారికి కానీ, అమరీష్ గారికి కానీ, రజనీకాంత్కి మేమందరం ఎప్పుడు వచ్చినా సరే ఎక్కడో చోట కలుస్తూనే ఉంటాం. ఇందాక మోహన్ బాబు చెప్తూ నన్ను అవాయిడ్ చేసి వాళ్ళు మాత్రమే కలుస్తారు అంటున్నాడు. అది కరెక్ట్ కాదు. అది శత్రుఘ్న సిన్హా గారు ఎప్పుడు హైదరాబాద్కి వచ్చినా సరే నా ఇంటి స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుని దాన్ని అప్రిషియేట్ చేస్తూ, అరే వాట్ ఏ లవ్లీ హౌస్ చిరంజీవి యూ హ్యావ్ and what a spectacular, I want to be here forever. Don't disrupt like that, how he used to, and you missed my day and giving such an impression as though you are only the close to Shatrujit. No. Finally he will tell the truth. Whatever you say, I say, it's no matter, but what ultimately he says, that is perfect. Why yesterday you told me to tell only 4 people? You didn't tell about this. So, very lovely atmosphere. It's nice and good. And Chiranjeevi is telling. Lying. Chiranjeevi was telling. ఏం చెప్పాడు? శత్రుఘ్న సిన్హాలాగా నన్ను అనుకున్నారు అని చెప్పావు. నన్ను శత్రుఘ్న సిన్హా అనుకోవచ్చు, అతనిలాగా నేను అనుకుంటాను. నువ్వే, నేనే. నేను చెప్పను శత్రుఘ్న సిన్హాలాగా నేను ఉంటాను. నా డైలాగ్ డెలివరీ నాది, ఆయన డైలాగ్ ఆయనది. ఆయనకు భాష తెలుసు కాబట్టి అక్కడ పేరు వచ్చింది. ఇక్కడ మన భాషలో మనం కూడా చాలా గొప్పగా చెప్పగలం, బెటర్ దాన్ శత్రుఘ్న సిన్హా. ఇందాక మోహన్ బాబు గారు అంటూ నువ్వు శత్రుఘ్న సిన్హాతో పోల్చుకుంటున్నావు అని, అది నేను అన్నమాట కాదు సోదరా. ఎవరు నాకు ఇష్టలు నన్ను చూసి నువ్వు కొంచెం శత్రుఘ్న సిన్హాలా ఉంటావే అని అన్నారు. అది తప్ప శత్రుఘ్న సిన్హాతో పోల్చుకునేంత ఇది నాకు లేదు. సో అందుకని నేనేం పోల్చుకోవడం అంటే చిన్నప్పుడు రిజనబుల్స్ ఎక్కడో కొన్ని ఉండాలి, హెయిర్ స్టైల్ కానీ, లేదా కళ్ళ దగ్గర కానీ, లేకపోతే ఎక్కడో వాకిల్లో ఎక్కడో ఉంటుంది. అందుకని వాళ్ళు ఆ మాట అన్నప్పుడు అవునా నేను అలా ఉంటానా అంటూ అక్కడి నుంచి అద్దంలో చూసుకుంటూ శత్రుఘ్న సిన్హా సినిమాలు చూసి ఆ హెయిర్ స్టైల్ కాపీ కొట్టి అక్కడి నుంచి ఆ వాకింగ్ స్టైల్స్, ఆ నిలబడే విధానం, ఇవన్నీ కూడా కొనుక్కునేలాగా నేను చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ సరదా తీర్చుకుంటుండేవాడిని.